హాయ్ అండి. ఇవాళ మనం ఎంతో టేస్టీగా అండ్ ఈజీగా రెడీ అయిపోయే మటర్ పన్నీర్ కర్రీని ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం ఫస్ట్ ప్యాన్‌లోని బటర్ గాని, ఘీ గాని వేసి ఇలా పన్నీర్ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న పన్నీర్‌ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ప్యూరీ ప్రిపేర్ చేసుకోవడం కోసం 3 ఆనియన్స్‌ని, కొన్ని జింజర్ గార్లిక్ పీసెస్‌ని, 3 టమాటోస్‌ని, 2 గ్రీన్ చిల్లీస్‌ని తీసుకుందాం. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ బటర్‌ని అలాగే 1 స్పూన్ ఆర్ 2 స్పూన్స్ ఆయిల్‌ని వేసుకుందాం. ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్‌ని, గ్రీన్ చిల్లీస్‌ని, జింజర్ గార్లిక్‌ని వేసుకుందాం. దీన్ని బాగా కలుపుకొని ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా బాగా సాట్ చేసుకోండి. ఇలా ఆనియన్స్ కలర్ మారాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలను వేసుకుందాం. అలాగే 1 స్పూన్ రాక్ సాల్ట్ కూడా వేసుకుందాం. దీన్ని బాగా కలిపి మనం టమాటాలు బాగా మగ్గేంత వరకు కూడా వేయించాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి దీన్ని అంతా కూడా బ్లెండింగ్ జార్లో వేసి ప్యూరీ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక 1 స్పూన్ జీలకర్ర వేసుకోండి. అలాగే 2 యాలకులు, 6 లవంగాలు కూడా వేసుకోండి. 2 బిర్యానీ ఆకులు కూడా వేసుకొని వీటిని కొద్దిగా ఫ్రై అవనివ్వాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని కొద్దిగా ఫ్రై అవనివ్వాలి. కొద్దిగా ఫ్రై అయ్యాక ముందుగా ప్రిపేర్ చేసుకునే ప్యూరీని కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ కొరియాండర్ పౌడర్, 1 స్పూన్ గరం మసాలా వేసి దీన్ని బాగా కలుపుకొని బాగా ఉడకనివ్వాలి మనం దీన్ని. ఇది కొద్దిగా ఉడికాక దీంట్లోని మనం 1 స్పూన్ సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1 గ్లాస్ వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం ఇప్పుడు దీంట్లో మటర్ వేసుకుందాం. అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ కూడా వేసేయండి. దీన్ని ఒకసారి కలుపుకొని ఇప్పుడు దీన్ని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ కుక్ అవనిద్దాం దగ్గరగా అయ్యేంత వరకు. ఇప్పుడు ఒకసారి లిడ్ ఓపెన్ చేసి చూడండి. ఇలా ఇలా దగ్గరగా అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్ క్రీమ్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేద్దాం. అంతేనండి, ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే మన మటర్ పన్నీర్ కర్రీ రెడీ. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీలకు కానీ రైస్కి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి.